తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. అధికార పార్టీ గెలిచింది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచింది. ఇంతకు ముందెప్పుడు ఏ అధికార పార్టీ గెలవనన్ని తక్కువ సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నార్మల్గా చూసుకుంటే ఎప్పుడు అధికారంలో ఉన్న ఎప్పుడు ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అధికారం ఉంటుంది, అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటారు, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటారు, పథకాలు అమలు చేసేది, ప్రామిస్ చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఈరోజు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే ఇంతకు ముందు కూడా 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళినప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినప్పుడు దాదాపు 70 నుంచి 80% సీట్లు వాళ్ళు గెలిచేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 90%కి పైగా మున్సిపాలిటీలు, 100% కార్పొరేషన్లు గెలిచింది. మొత్తం అప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 130 కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 122 మున్సిపాలిటీలని, కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఇవి ఒక 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. వార్డుల పరంగా చూసినా కూడా దాదాపు 75 నుంచి 80% వార్డులు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలిచింది. 2014కు ముందు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎన్నికలు జరిగితే దాదాపు 70 నుంచి 80% వరకు వార్డులు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు గెలిచింది. కానీ ఈసారి ఏమైంది? ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపు 2582 వార్డులు, అంటే నేను మున్సిపాలిటీలో డివిజన్లు తీసుకుంటాను, ఇక్కడ వార్డులను తీసుకుంటున్నాను. మున్సిపాలిటీలో డివిజన్ల మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి ఆ డివిజన్లను నేను తీసుకుంటలేను. 2582 వార్డులు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 720 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 1345 స్థానాలను గెలిచింది. మేజర్ కార్పొరేషన్లు ఏవి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. మేజర్ కార్పొరేషన్లు ఏవి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి పోలేదు. కరీంనగర్ కార్పొరేషన్ కానివ్వండి, నిజామాబాద్ కార్పొరేషన్ కానివ్వండి, కొత్తగూడెం కార్పొరేషన్ కానివ్వండి, ఇట్లా ఏ ఒక్క మేజర్ కార్పొరేషన్ కూడా రాలేదు. చిన్న కార్పొరేషన్లు, వాటిల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది? అధికార దుర్వినియోగం ఎంత చేసింది? పోలీస్ అధికారులను, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులను, వీళ్ళందరినీ కూడా మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మీకు రావాల్సిన డిఏలు రావు, మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మీకు రావాల్సిన పీఆర్సీ రాదు, మీరు మాకు సపోర్ట్ చేయకపోతే ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇవన్నీ కూడా మాటలు చెప్పి బెదిరించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎంచుకుంది. ఈ గెలిచిన సీట్లలో కూడా చాలా మటుకు సీట్లలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది, వాళ్ళు ఇప్పటివరకు ఏ ఒక్క హామీలు అమలు చేయలేదు, ఇప్పుడు కనుక ఓట్లేసి వాళ్ళు గెలవకపోతే అసలు ఆ హామీలను అమలే చేయరు, కాబట్టి ఓట్లేస్తే అట్లీస్ట్ అధికారంలో ఉన్నారు కాబట్టి హామీలనైనా అమలు చేస్తారేమో అని వాళ్ళు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి బరాబర్ అడుగుదాం. ఇది ఒక గెలిపేనా? ఇంతకు ముందెప్పుడు ఇంత తక్కువ స్థాయిలో అధికార పార్టీ వార్డులు గెలవలేదు. బరాబర్ అడుగుదాం. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసి, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి, ప్రతిపక్ష నాయకులను భయపెట్టించి, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయపెట్టించి మీరు సాధించింది ఒక విజయమాన? బరాబర్ అడుగుదాం. ఎన్నికలు అయిపోయినాయి. మున్సిపల్ ఎన్నికలు అవగానే ముఖ్యమంత్రి మిర్యాలగూడలో అనుకుంటా ఒక బహిరంగ సభలో మాట్లాడుకుంటా మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు బంధు ఇస్తామని చెప్పేసినారు. ముఖ్యమంత్రి గారు, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో మీరు గెలిచినామని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు, చాలా మంచిది. కానీ రైతుల కళ్ళల్లో కూడా సంతోషాన్ని చూసే అవకాశం ఇవ్వండి, రైతులను కూడా సంబరాలు చేసుకునే అవకాశం ఇవ్వండి. 2 నెలలు అయిపోయింది. డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు జనవరి పోయినా రాలేదు, ఫిబ్రవరి మధ్యలోకి వచ్చేసినాం. రైతు బంధు కోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారు. రైతు బంధు ఇవ్వండి. మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా
రైతు బంధు ఎప్పుడు ఇస్తారు బరాబర్ అడుగుదాం. మీరు గెలిచినామంటున్నారు కదా, రైట్, గెలిచిండ్రు. అయితే చాలామంది ఓటర్లు ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. 3 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో. ఆ హామీలు అమలు చేయాలంటే వీళ్ళు గెలిస్తే అమలవుతాయి అని మిమ్మల్ని నమ్మి చాలామంది ప్రజలు ఓట్లేసి ఈ హామీలన్నీ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, ఎప్పుడు ఈ హామీలను నెరవేరుస్తారు బరాబర్ అడుగుదాం. ఇంతకుముందు మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు 2020లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2020లో జరిగిన ఎన్నికలే తొలి ఎన్నికలు. ఆ తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 7 ఏళ్ల పాలన తర్వాత 92% మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. 100% కార్పొరేషన్లను గెలిచింది. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా వేరే ప్రతిపక్ష పార్టీ ఖాతాలోకి పోలేదు. 3112 వార్డులకు గాను 1767 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 1345 మాత్రమే గెలిచింది. అంటే 57% వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఒక 47-48% వార్డుల్ని గెలిచింది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు 44% ఓటింగ్ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 35కు మించి ఉన్నట్టుగా కనిపించట్లేదు. మనకు డీటెయిల్గా స్టాటిస్టిక్స్ రాలేదు, కానీ 35కు మించి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఇది 2020లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఫలితాలను సాధించినది. మీరు ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా చూసుకున్నా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా అధికారంలో ఉన్న పార్టీకి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి చాలా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. కానీ తెలంగాణ విషయంలో చూస్తే 3 సంవత్సరాలు అధికారంలో మీరు ఇంకా ఉండవలసి ఉన్నా ఇప్పుడు మీరు ఏ హామీలు అమలు చేయలేదు, మీ పరిపాలన సరిగా లేదు, మీ పరిపాలన మాకు నచ్చలేదు అన్నట్టుగా తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు. మున్సిపల్ ఎన్నికల తీర్పు మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా సంతృప్తిగా ఉన్నట్టుగా అనిపించింది. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది, ఏ రకంగా ఈ గెలుపు వాళ్ళ గెలుపు కాదు అని అన్నారు. ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనారు అని చెప్పుకోక తప్పదు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్ళు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా 2580 చిల్లర వార్డులలో పోటీ అయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపి 2580+ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాము. పరోక్షంగా, ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. చూద్దాం. 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు, చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా 122 టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ 4 గెలిచింది,
బీజేపీ 2 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4,000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఈరోజు చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. ఎస్, బీఆర్ఎస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఫలితాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకు ముందెప్పుడు కూడా ఎన్నికలు జరిగిన ప్రతిపక్ష పార్టీకి ఇంత పెద్ద ఎత్తున సీట్లు రాలేదు, ఇంత పెద్ద ఎత్తున వార్డులు వాళ్ళకు రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనం చూసినాం. సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారమే, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు 40% వరకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సర్పంచ్లు గెలిచిందని చెప్పేసి అనేది మనం చూసినాం. బరాబర్ అడుగుదాం, ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని అరాచకాలు చేసి, ఇంత అధికార దుర్వినియోగాన్ని చేసి, డబ్బులు విచ్చలవిడిగా పంపి, మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడనే క్యాంపేసి ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి, ప్రతిపక్ష అభ్యర్థులు సరిగా క్యాంపెయిన్ చేయనీయకుండా చేసి వాళ్ళు సాధించిన విజయం ఒక విజయమైన బరాబర్ అడుగుదాం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విచిత్రం ఏంటంటే, ఎన్నికలు వచ్చినాయని చెప్పి అంటే హామీలు ఇస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళు హామీలు ఇస్తారు, మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీకి ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇక్కడ కొత్తగా హామీలు ఇస్తే ప్రజలు నమ్మరు అని కేవలం ప్రతిపక్ష పార్టీ మీద నిందలు వేయడం, ప్రతిపక్ష పార్టీని బెదిరించడం, ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సిట్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పేరుతో నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, హరీష్ గారికి నోటీసులు ఇవ్వడం, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, వీళ్ళందరినీ నోటీసులు ఇచ్చి వీళ్ళని ఇక్కడ దిగ్బంధం చేసి అక్కడ మున్సిపాలిటీలో వాళ్ళకు కావలసిన కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. అయినా ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయి. మీది ఒక గెలిపైనా బరాబర్ అడుగుదాం. మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏ హామీ ఇవ్వలేదు సరే, కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మున్సిపాలిటీల కోసం మీరు కొన్ని హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను ప్రజలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఆ హామీలను మీరు ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో అయినా ఆ హామీలు అమలు చేస్తారని ఎంతో కొంత నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఒక దాదాపు 60-70 నుంచి 80 వరకు మున్సిపాలిటీల్లో మీరు స్పష్టంగా మున్సిపల్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తారా, అమలు చేయడం మొదలు పెడతారా? బరాబర్ అడుగుదాం.